కొంతమంది పొలిటికల్ లీడర్ల నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో అన్ని తామై వ్యవహరిస్తారు. అదే ప్రతిపక్షంలో ఉంటే కనీసం మొహం కూడా చూపించరు. విజయనగరం జిల్లా వైసీపీలో ఓ కీలక నేత తీరు ఇప్పుడు అలానే ఉందట. జగన్కు నమ్మిన బంటుగా 5 ఏళ్లు చక్రం తిప్పిన ఆ నేత ఇప్పుడు అసలు పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానం వచ్చేలా నైరాస్యంలో ఉండిపోయారట. కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇంతకు ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ. మొన్నటి ఎన్నికల ముందు వరకు వైసీపీలో చురుగ్గా ఉన్న నేత ఆయన. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ను అంటిపెట్టుకునే ఉండి నమ్మకమైన లీడర్గా పేరు తెచ్చుకున్నారు. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు కీలక స్థానంలో అధికార దర్పాన్ని అనుభవించారు. కట్ చేస్తే వైసీపీ ఘోర పరాజయంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి పార్టీకి అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారట. కుదిరితే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆయనే కోలగట్ల వీరభద్రస్వామి, కేరఫ్ విజయనగరం. రాజుల కోటలో పాగా వేసిన రాజకీయ ధీరుడు. ఒకసారి అశోక్ గజపతిరాజుని, మరోసారి ఆయన కుమార్తె అదితి గజపతిరాజును ఓడించి ఒకే కుటుంబానికి చెక్ పెట్టిన నేతగా రికార్డు సృష్టించారు. కోలగట్ల 2014లో ఓడిన జగన్ కోలగట్టను ఎమ్మెల్సీగా చేశారు. 2019లో మరోసారి టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచి వచ్చారు. సామాజిక రాజకీయ సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. దాంతోనే ఆయన అధికార దర్జాను చూపించారు. 2024 ఎన్నికల్లోనూ గెలుస్తామనుకున్నారు. కానీ ఆయన అంచనా తప్పయింది. ఓటమి పాలయ్యారు. ఆనాటి నుంచి కోలగట్ల చడి చప్పుడు చేయడం లేదట. ఫుల్ సైలెంట్ అయిపోయారట. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియకుండా చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అంతా తామే అయి హవా చెలాయించి చక్రం తిప్పిన తండ్రి కుమార్తెలు ఇప్పుడు ఓటమి తర్వాత ఫ్యాన్ నీడన ఉక్కపోతుగా ఉందంటూ బయటకు రావాలనుకోవడం పట్ల చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నేతగా ఉంటూ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన కోలగట్ల వీరభద్రస్వామి కొన్నాళ్లుగా సైలెంట్ అవడంతో ప్రస్తుతం ఆయన పార్టీలో ఉన్నారా లేరా అన్న చర్చ జరుగుతోంది. కోలగట్ల ఎప్పుడు జనంలోకి వస్తారని ఆయన కోటరీలోని క్యాడర్ అయోమయంలో పడ్డారట. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించి తమ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదని క్యాడర్ వాపోతోందట. తమ సమస్యలను వినేవారే లేరని వైసీపీ శ్రేణులు గొణుక్కుంటున్నారట. అంతేకాకుండా ఆయన ఆధిపత్య ధోరణికి విసిగి వేసారి ఎంతో మంది టీడీపీ, జనసేనల బాట పట్టారని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె విజయనగరం కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రావణిని ఏనాటికైనా ఎమ్మెల్యేగా చూడాలన్న తపనతో ఉన్న కోలగట్ల అందుకోసం తగిన పార్టీ అన్వేషణలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే వైసీపీలో ఉంటే టికెట్ రాదనో, వచ్చిన గెలుపు కష్టమనో పక్క పార్టీల వైపు కన్నెత్తి చూస్తున్నారనే వార్త షికారు చేస్తోంది. అన్ని సెట్ అయ్యాక సరైన టైం చూసి వైసీపీ అధిష్టానానికి హ్యాండ్ ఇవ్వాలని కోలగట్ల ఫ్యామిలీ చూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ కోలగట్ల ఫ్యామిలీ అయితే ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్ గా లేదని అంటున్నారు. జనసేనలో టికెట్ హామీ తీసుకుని డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్న కుమార్తెని చేర్చి తాను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని కోలగట్ల వీరభద్రస్వామి ఒక మాస్టర్ ప్లాన్ వేశారనే ప్రచారమైతే చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.